ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీ సమరానికి రంగం సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు దుబాయ్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఫైనల్కు వెళ్లేది నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడనున్నాయి. గ్రూప్ స్టేజ్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఊపు మీద ఉంది భారత్. గ్రూప్ ఏ విన్నర్ హోదాలో సెమీస్లోకి అడుగుపెట్టింది రోహిత్ సేన. గ్రూప్ ఏ నుంచి భారత్, న్యూజిలాండ్, గ్రూప్ బి నుంచి సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా నాకౌట్కు అర్హత సాధించాయి. టీమిండియా 3 విజయాలతో 6 పాయింట్లు సాధించి గ్రూప్ ఏలో టాప్ ప్లేస్లో ఉంది. గ్రూప్ బిలో ఆస్ట్రేలియా 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. భారత్, ఆస్ట్రేలియా జట్లు చివరిసారిగా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురుపడ్డాయి. ఆ మ్యాచ్లో భారత్ను ఓడించిన ఆసీస్ వన్డే ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత ఆటగాళ్లు కసి మీద ఉన్నారు. ఇటు కంగారులు కూడా ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్కు అర్హత సాధించాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. సెమీ పోర్కు ముందే ఆసీస్కు భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ మాథ్యూ షాట్ గాయం కారణంగా కీలకమైన సెమీఫైనల్కు దూరమయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మాథ్యూ షాట్కు తొడకండరాలు పట్టేశాయి. దీంతో షాట్ స్థానాన్ని 23 ఏళ్ల కూపర్ కొనోలీతో భర్తీ చేయనుంది ఆసీస్. ఆసీస్, భారత్ సాదాసీదమైన జట్లు కావు, ఎవరికి వారు తీసిపోరు. ఈ రెండు టీమ్స్ గ్రౌండ్లోకి అడుగు పెడితే పరుగుల వరద పారుతుంది. బంతులు కూడా ఎగరడం నేర్చుకుంటాయి. అలాంటి దిగ్గజాలు ఇప్పుడు పోటీ పడుతున్నాయంటే క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠగా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ సెమీపూర్లో నెగ్గేదెవరు, తగ్గేదెవరు? ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుతో నాకౌట్ మ్యాచ్లో రాణించే ఆటగాడిని అందరూ హీరోలా చూస్తారు. మరి ఇవాళ ఆ హీరో ఎవరవుతారన్నది ఆసక్తికరంగా మారింది. టాప్ ఆర్డర్లో గిల్, కోహ్లీ సూపర్ ఫామ్లో ఉండటంతో వారు మరోసారి బ్యాట్ ఝులిపించాలని ఇండియన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సెమీస్లో కెప్టెన్ రోహిత్ పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక మిడిల్ ఆర్డర్లో శ్రేయస్, అక్షర్ పటేల్ సూపర్ ఫామ్లో ఉన్నారు. అయితే వికెట్ కీపర్గా ఆకట్టుకోలేకపోతున్న కేఎల్ రాహుల్ బ్యాటింగ్లోనూ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. దీంతో రాహుల్ ప్లేస్లో పంత్కు ఛాన్స్ ఇస్తారా అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. ఇక భారత్ అనగానే శివాలెత్తిపోయే ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్లో భారత్కు అత్యంత ప్రమాదకారి. అతన్ని ఆరంభంలో మన పేస్ దళం తొందరగా పెవిలియన్ పంపిస్తే భారత్ సగం మ్యాచ్ గెలిచేసినట్లే. అతనికి ఆరంభంలోనే బ్రేక్ లేయాల్సిన బాధ్యత సీనియర్ పేసర్ షమీ మీద ఉంది. కాకపోతే దుబాయ్ పిచ్ నెమ్మదిగా ఉంటుంది. బంతి బ్యాట్ మీదకు రాదు కాబట్టి హెడ్ తనదైన శైలిలో ఆడే అవకాశం ఉండదు. అలా అని అతని నుంచి ముప్పు ఉండదా అనుకుంటే పొరపాటేనని స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.